హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. క్రిస్పీగా, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి. స్నాక్ లాగా ఈ పప్పు చెక్కల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక అరకప్పు వరకు పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు. శనగపప్పు వేసుకునేటట్లయితే ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే పెసరపప్పు వాడాను. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. అలాగే ఒక లీటర్ నీళ్లు కూడా వేడి చేసుకోవాలండి. మరగనవసరం ఏమీ లేదు. గోరువెచ్చగా అయితే సరిపోతుందన్నమాట. ముందుగా చేసుకోవాల్సిన ప్రాసెస్ అన్నమాట అవి. తర్వాత ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లించుకోవాలి. మనకి లీటర్ వాటర్ పట్టవండి. అలా వేడి చేసుకొని ఉంచుకుంటే మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు అన్నమాట. జల్లించుకున్న పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలండి పిండిని. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము సన్నగా తరుక్కొని వేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, అది బియ్యం పిండిలో వేసేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు కూడా ఒక స్పూన్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉప్పు తగినంత అన్నీ వేసేసుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ నూనె కూడా కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. ఈ నూనె ప్లేస్లో డాల్డా కానివ్వండి, నెయ్యి కానివ్వండి, బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. నేనైతే అవేమీ లేవు, నాకు ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి నేను నూనె వాడుతున్నాను. నూనె కొంచెం వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళతో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకూడదు, మరీ పలచగా కాకూడదండి, మీడియంగా ఉండాలన్నమాట. పిండిని అంతటిని ఒక ముద్దలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి పిండికి. దీని మీద ఒక తడి క్లాత్ కప్పుకొని ఉంచుకోవాలన్నమాట. తడి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చాక తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చేతికి నూనె అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. పిండిని మనం ఎంత సైజులో అయితే అప్పలు చేద్దాం అనుకుంటున్నామో అంత సైజు బాల్స్ చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. మనం ఎన్నైతే చేసుకోవాలనుకుంటున్నామో ఒక విడతలో అన్నీ చేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ తడి క్లాత్ తోటి కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దల్ని ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకున్నానండి. దానికి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇది డబుల్ కవర్ అయి ఉండాలన్నమాట, అంటే 2 పొరలుగా ఉండాలి. ఇప్పుడు చూసారా, చూపిస్తున్న విధంగా ఒక పొర మీద బాల్ని ఉంచేసి పై పొర మీద నుంచి ఒక గిన్నె కానివ్వండి, ఫ్లాట్గా ఉన్న గ్లాస్తో అయినా కూడా ఒత్తుకోవచ్చు అనమాట. ఇవి గిన్నెకి అతుక్కోకుండా, కవర్కి అతుక్కోకుండా ఇలా అయితే డబుల్ పేపర్ మీద వేసుకుంటే ఇలా ఒత్తుకోవచ్చు అనమాట. ఇలా లేని పక్షంలో ఆయిల్ ప్యాకెట్ మీద వేసుకోవచ్చు, లేదా చేత్తో ఒత్తుకోవచ్చు, లేదా పూరి ప్రెషర్ ఉన్నా కూడా దాని మీదైనా చేసుకోవచ్చు అనమాట. అవేమి లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఇట్లా డబుల్గా వేసుకొని ఒత్తుకోవచ్చు. లేదంటే చూడండి, చేత్తో ఒత్తుకున్నా కూడా బాగా వస్తాయి. కాకపోతే మధ్యలో కొంచెం మందం వస్తాయి అని చెప్పేసి అలా డబుల్ పేపర్ మీద, డబుల్ లేయర్ మీద వేసుకొని గిన్నెతో ఒత్తుకోవటం వల్ల మధ్యలో కూడా మంచిగా, అంటే మనకి మందంగా లేకుండా వస్తుందన్నమాట చక్కగా. చూసారా ఎంత పలుచగా వచ్చాయో? అలా ఒత్తటం వల్ల ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. ఇది కొంచెం వేగాక ఇంకో దాన్ని కూడా వేసేసి మన కళాయిలో పట్టేయన్ని వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. ఇవి బయట తీసాక కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి, అందుకనే అలా వేగాక తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. బయటికి తీసేసుకొని ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అలా డబుల్ లేయర్ మీద గిన్నెతో ఒత్తుకుంటూ చక్కగా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి.
అలా అంచులు పగిలినా పర్వాలేదండి, చేతితో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా వేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఇలా కాలాక తీసేసుకోవటం. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా అలాగే ఒత్తుకుంటూ కాల్చుకుంటే మన ఎంతో టేస్టీ పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.